హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. సో ఈరోజు ప్రజెంట్ అయితే మనం ఒక బిట్లోకి అయితే వచ్చాము. సో ఈ బిట్లో విశ్వ 3G స్ప్రే చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసి ఇవాళకి 10 రోజులు కంప్లీట్ అవ్వడం జరిగింది. సో 10 రోజులు కంప్లీట్ అయ్యి ఎగ్జాక్ట్గా మనకు 11వ రోజు అయితే ఈరోజు 11వ రోజు మార్నింగ్ అయితే మనము వీడియో అయితే తీస్తున్నాము. సో మీరు ఒక్కసారి రిజల్ట్ చూడొచ్చు, చాలా అద్భుతంగా ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఎలా బుగ్గల్లా మెరుస్తుంది, అదేవిధంగా కాపు ఎలా దిగుతుందో మీకు క్లియర్గా చూపిస్తాను, మీకు బ్యాక్ వీడియోలో చూపిస్తాను. మీకు పైన ఎంత ఫ్లవరింగ్ అయితే కనబడుతుందో అంతే కాపు కింద కూడా చాలా అద్భుతంగా పడుతుందండి. సో మీకు క్లియర్గా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సో యాక్చువల్ ఏంటంటే మీకు రైతును చూపించేటండి. సో రైతు మొహమాట పడతాడు. సో స్వామి మాలేసుకున్నాడు. సో నేను వీడియోలో అయితే ఉండనని చెప్పేశారు. సో అందుకని చెప్పేసి నేను వీడియోలో అయితే చూపిస్తలేను. సో మీరు క్లియర్గా మీరైతే చూడండి. సో ఈ యొక్క కాపు ఏ విధంగా ఉంది, ఫ్లవరింగ్ ఏ విధంగా ఉంది అన్న అంశం గురించి క్లియర్గా మీరైతే చూడండి. దీని యొక్క ఫీడ్బ్యాక్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకైతే తెలపండి. సో చూడొచ్చండి ఏ విధంగా కాపు దిగుతా వస్తుందో చూడొచ్చు. పైన ఫ్లవరింగ్ కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు. సో కింద ఇప్పుడు చూడండి 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లో ఈ దిగినటువంటి కాపు చూడండి, ఒక్క సందు కూడా లేకుండా మనకు కాపు ఏ విధంగా దిగుతుందో మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. సో తోట మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందో చూడండి. ఎంత మంచి గ్రోతింగ్ మీద ఇప్పుడు 10 రోజులు ఉంది. సో 10 రోజులు అయింది, అయినప్పటికీ కూడా ఎలా మంచి గ్రోతింగ్ ఉందో చూడండి. సో ఎక్కడ కూడా బొడ్డెపూత లాంటిది లేకుండా కాయ చక్కగా దిగుతా వస్తుంది. మీరు చూడొచ్చు, అది కూడా ఒకసారి క్లియర్ కట్గా చూడొచ్చు. సో మొత్తం కూడా మీకు తోట మొత్తం కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఎటు చూసుకున్నా మనకు తోట మొత్తం కూడా ఇదే రేంజ్లో ఉందండి. సో మొత్తం కూడా మీకు చూసుకున్నట్లయితే కింద స్టెప్ పడిన దానికి పై స్టెప్ తీసుకొని వస్తుంది. అదేవిధంగా ఉన్నటువంటి కాయను ఆపి మనకు కొత్త ఫ్లవరింగ్ అనేది చాలా అద్భుతంగా వచ్చేలా పనిచేస్తుంది. అండ్ ఉన్న ఫ్లవరింగ్ని చూడండి ఎలా కాయగా మార్చిందో. ఈ మొత్తం ఇప్పుడు పడినటువంటి ఈ యొక్క కాపు ఏదైతే ఉందో అది విశ్వ 3G ప్రభావం అని అయితే బ్రహ్మాండంగానే వచ్చండి. సో చాలా బాగుంది రిజల్ట్, ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు. సో చూడండి ఏ విధంగా మనకు కాపు ఎలా దిగుతుందో మీరు అయితే క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ప్రతి గనుపులో కూడా కాయ అనేది చాలా అద్భుతంగా పడుతుంది. సో విశ్వ 3G ప్రొడక్ట్ అండి. సో ప్రతి ఒక్క రైతు వాడుకోదగ్గ ప్రొడక్టు. పురుగు, దోమ, ముడత, ఆకు కింద ఉన్నటువంటి నల్లి, అదేవిధంగా మనకు 2 ముడతలు క్లీన్ చేసుకొని మంచి గ్రోతింగ్ తోటి చాలా అద్భుతమైనటువంటి ఫ్లవరింగ్ తోటి వస్తుందండి తోట. సో ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు కూడా వాడి ఈ యొక్క ప్రొడక్ట్ని, దీని యొక్క లాభాన్ని పొందాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఈ సదుద్దేశంతో మీకు ఇన్ని వీడియోలు అయితే చేసి పెడుతున్నాను. సో కాబట్టి ఈ వీడియోని ఒక 4 రైతులకు అందేలా చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి. అండ్ మీ తోటి రైతులకు వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి మీరు ఎలా కాపు దిగుతుందో చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా దిగుతుంది. సో ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ ప్రొడక్ట్ ఈ విశ్వ 3G. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.